ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ పూర్తయిపోయింది. 2 మ్యాచ్లు కూడా ఇండియా గెలిచేశారు. రెండో మ్యాచ్ అయితే 2 రోజుల లోపలే అయిపోయింది. డే 5 దాకా వెళ్ళింది కదరా. ఎలా 2 రోజుల్లో అయిపోయిందో చెప్తా. పర్ఫార్మెన్స్లు, రికార్డులు, హైలైట్స్, టాప్ పాయింట్స్ అన్ని మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఈ రెండో టెస్ట్ మ్యాచ్ కి ప్రతిరోజు రివ్యూ చేయలేదు, ఎందుకంటే 2 రోజులు ఆటే జరగలేదు. తర్వాత నాకు మొదటి రోజు 30 ఓవర్లే జరిగింది. ఏం మాట్లాడతావు అని చెప్పి దాన్ని పక్కన పెట్టాను. అప్పుడే డిసైడ్ చేసుకున్నాం టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకేసారి మాట్లాడదాం. లక్కీలీ మన అదృష్టానికి ఏమిట్రా అంటే ఇండియా టీం ఏదో విధంగా మొత్తానికి చచ్చిపోయిన టెస్ట్ మ్యాచ్ మళ్ళీ దానికి జీవం పోసి డ్రా అవ్వాల్సిన మ్యాచ్ ని కాస్త రిజల్ట్ వచ్చే మ్యాచ్ లాగా మార్చారు. దాంతో ఇండియా 4 పాయింట్లు కాకుండా 12 పాయింట్లు సంపాదించారు. 12 పాయింట్లు ఏమిటి? ఇది మీ క్వశ్చన్. కమెంట్లో నాకు ఆన్సర్ చెప్పండి. 12 పాయింట్లు ఎందుకు వచ్చాయి, దేంట్లో వచ్చాయి ఈ మ్యాచ్ గెలిచినందుకు? చూద్దాం. హోంవర్క్ ఫర్ యూ. సరే, ఇంట్రెస్టింగ్ ఈ మ్యాచ్లో ఏమిట్రా అంటే బంగ్లాదేశ్ మొదటి బ్యాటింగ్ చేస్తూ 233 కొట్టారు. ఇండియా ఇన్ రిప్లై 285 స్కోర్ చేశారు. తర్వాత బంగ్లాదేశ్ 146 స్కోర్ చేశారు. దాంతో ఇండియాకి కావాల్సిన 95 కొట్టి పారేశారు. రైట్, విత్ 7 వికెట్స్ ఇన్ హ్యాండ్. ఇది సమరీ. కానీ సమరీలో యాక్చువల్గా మ్యాచ్లో జరిగింది తెలియదు. మీరు మ్యాచ్ చూసే ఉంటారు, ఫుల్గా ఫాలో అయి ఉంటారు. ప్రతిరోజు ఏం జరిగిందో చెప్పకుండా టాప్ పాయింట్స్ చెప్తాను, దాంట్లో మొత్తం కవర్ అయిపోతుంది. కొత్త ప్రయత్నం. నచ్చితే ఓ లైక్ కొట్టండి. బికాజ్ యూట్యూబ్ మాబ్లో చాలా ఇష్టం దోస్త్, ఆ లైక్ సింబల్ చాలా ఇష్టం. మీరు ఆ లైక్ కొట్టి పెడితే కొత్త మందికి, ఇంకా చాలా మందికి వీడియో చూపించి వాళ్ళు ఎవరికైనా నచ్చితే వాళ్ళు చూసి వాళ్ళు లైక్ కొట్టి, అలా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ కొట్టే ప్రయత్నం చేసుకోండి. ఆలోచన పెట్టుకోండి, బాగుంటుంది. బికాస్ కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. పైగా బాసు IPL రిటెన్షన్ 2025 సంబంధించిన వీడియోస్ కొన్ని మొదలు పెట్టాం. ఓ సెపరేట్ ప్లేలిస్ట్ తయారు చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. 2-3 వీడియోస్ ఆల్రెడీ వచ్చేసాయి. వీడియోస్ చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అండ్ లెట్స్ కంటిన్యూ విత్ దిస్ వీడియో. టాప్ పాయింట్స్ ఏంటి అంటే మ్యాచ్ యాక్చువల్లీ 5 days దాకా వెళ్ళినా కూడా నేను ఎందుకన్నాను 2 daysలో అయిపోయింది మ్యాచ్ అని. 2 day టెస్ట్ మ్యాచ్ ఎందుకు? ఎందుకంటే బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ కలిపి వాళ్ళు మొత్తం కలిపి ఎంత? ఫస్ట్ ఇన్నింగ్స్లో 75 ఓవర్స్ బాసు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 35 ఓవర్స్. ఓకే, 110 ఓవర్స్ అక్కడ. సెకండ్ ఇన్నింగ్స్ లో వాళ్ళు ఇండియా కలిపి మొత్తం అంతా కలిపి 175 ఓవర్లే అంతే. 175 ఓవర్స్ లో టెస్ట్ మ్యాచ్ అయిపోయింది. ఒక రోజులో టెస్ట్ మ్యాచ్ 90 ఓవర్లు వేస్తారా జనరల్ గా? అంటే అండర్ 2 days 175 180 ఓవర్స్ కంటే తక్కువ దాంట్లో టెస్ట్ మ్యాచ్ అయిపోయిందంటే ఇది 5 రోజుల పాటు వెళ్ళినా కూడా, ఒక భ్రమ కలిగినా కూడా యాక్చువల్లీ 2 days మ్యాచ్ అయిపోయింది. ఇది ర్యాంక్ టర్నరు కాదు, అన్ప్లేయబుల్ పిచ్చు కాదు. ఇట్స్ జస్ట్ దట్ ద స్కిల్ ఆఫ్ ఇండియా ఇస్ వే మోర్ హైయర్ దెన్ బంగ్లాదేశ్. ఆ గ్యాప్ కనిపించింది. బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య నక్కకి నాగలోగానికి తేడా కనిపించింది. ఎస్పెషల్లీ ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంటెంట్, అప్లికేషను, గెలవాలన్న సంకల్పం, దృఢ నిశ్చయం ఇవన్నీ కూడా ఇండియాకి టెస్ట్ మ్యాచ్ అందించి పెట్టాయి. సో 2 రోజుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ పూర్తి అయిపోయింది అనమాట. ఆన్ పేపర్ 5 days అని కూడా మనం తెలిసిన 2 బాస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ అంటే మాట్లాడుకుందాం. బౌలర్స్ ఎవరైతే ఈ పిచ్ పైన 2 రోజుల్లో 180 ఓవర్స్ కంటే తక్కువలో, ఇన్ఫాక్ట్ 70+40 110 ఓవర్స్ అంతా వేసి ఉంటారు, 120 ఓవర్స్, దాంట్లో 20 వికెట్స్ తీసుకున్నారు. కంప్లీట్ జాయింట్ ఎఫర్ట్. బికాజ్ అందరూ కూడా వికెట్స్ పంచుకున్నారు. ఎవరికి 5 వికెట్ హాల్ లేదు, ఎవరు 10 వికెట్స్ మ్యాచ్ తీసుకోలేదు. బుమ్రాకు ఒక 6 వికెట్లు, 3 and 3 బోత్ ఇన్నింగ్స్ టుగెదర్. అశ్విన్కి ఒక 5 వికెట్స్. ఆకాష్ దీప్, జడేజా, చెరేసి 4 వికెట్స్ తీసుకున్నారు. సిరాజ్ ఒక 2 వికెట్స్ తీసుకున్నారు. 5 బౌలర్స్ 20 వికెట్లు పంచేసుకున్నారు. బ్రిలియంట్ ఎఫర్ట్. బికాజ్ చాలా కష్టమైన పిచ్ ఇది వికెట్ సంపాదించడానికి. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అదే చెప్పాడు. ఈ పిచ్ పైన వికెట్స్ తీసుకోవడం కష్టం. బౌలర్స్ ఎలా అయితే పర్ఫార్మ్ చేశారో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళకి ఇన్ఫాక్ట్ మేము ఎక్కువ ఓవర్స్ ఇద్దాం అనుకున్నాం, బికాజ్ టైం పడుతుందేమో అనిపించింది వికెట్స్ తీసుకోవడానికి 2 innings లో. అందుకని అది అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశామని చెప్పాడు. అదే మన నెక్స్ట్ పాయింట్ నంబర్ 3. ఇండియా బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీ బాస్. స్పెషలీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎలా అయితే కౌంటర్ అటాక్ చేశారో అక్కడ మొదలైంది అసలు రచ్చ. అంటే ఇప్పుడు భయపెట్టేశారు బంగ్లాదేశ్ బౌలర్స్ ని, జడిపించారు. ఫస్ట్ బాల్ రోహిత్ శర్మ స్టెప్ అవుట్ అయ్యి బొమ్మని కొడితే లాంగ్ ఆఫ్ లో బౌండరీ అవతల. 2వ బాల్ షాట్ వేస్తే బొమ్మని పుల్లు కొడితే బౌండరీ అవతల. దాని తర్వాత జైస్వాల్ కూడా నేనున్నా నాయనమ్మ టపా టపా టపా, ఓవర్ కవర్ 6, మిడ్ ఆఫ్ పైన 6, లాంగ్ ఆఫ్ పైన 6, ఇష్టం వచ్చినట్టు 6 కొట్టి బారు దొబ్బారు. ఆగలేదు అక్కడతోటి. మొదటి 3 ఓవర్స్లో 50, మొదటి 10 ఓవర్స్లో 100, మొదటి 24 ఓవర్స్లో 200, రికార్డు మీద రికార్డులు కొట్టుకుంటున్నారు. 35 ఓవర్స్లో ఇన్నింగ్స్ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం 70 yearsలో 35 ఓవర్స్లో ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం. 35 ఓవర్స్లో ఇన్ఫాక్ట్ మ్యాచ్ మొత్తంలో కూడా ఒక్క మేడిన్ ఓవర్ కూడా ఆడకుండా మ్యాచ్ గెలిచేయడం. 8 రన్ రేట్ కంటే ఎక్కువతో బ్యాటింగ్ చేయడం. ఓవరాల్గా టెస్ట్ మ్యాచ్లో 7 కంటే ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేయడం. అసలు అర్థమవుతుందా? వీళ్ళు మర్చిపోయారు రోహిత్ శర్మ అయితే నేను T20 ఇంటర్నేషనల్ రిటైర్ అయిపోయాయి కదా. అందుకే ఇక్కడ చూపిస్తారా నా ఫ్రస్ట్రేషన్ మొత్తం అంతా అన్నట్టుగా
ఫ్రస్ట్రేషన్ యాక్చువల్లీ బంగ్లాదేశ్ బౌలర్స్కి. ఖలీద్ అని ఈ మనిషికి అయితే పాపం నరకమే, ఎందుకో తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా ఇండియా బ్యాటింగ్ వాజ్ టాప్ క్లాస్. ఏంటంటే అది డెవలప్ చేశారు, ఏదైతే చూపించారో ప్రదర్శించారో అది యాక్చువల్లీ దాని గురించి మాట్లాడాలి. బికాజ్ ఐ థింక్ రోహిత్ శర్మ చెప్పినట్టుగా మేము తక్కువ ఓవర్స్లో ఎక్కువ రన్స్ కాదు కొట్టాలనుకుంది, ఎంత ఫాస్ట్గా రన్ స్కోర్ చేస్తే ఎంత దగ్గరగా వెళ్తే బంగ్లాదేశ్ టోటల్కి అదే చాలా అనుకున్నాం. బికాజ్ రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ని ఆల్అౌట్ చేయడానికి మళ్ళీ మా బౌలర్స్కి ఎక్కువ ఓవర్స్ ఇద్దామన్న ఒక ఆలోచనలో ఉన్నాం, అందుకని అంత ఫాస్ట్గా ఆడాము. ఈ అప్రోచ్లో మేము 100-150కి అవుట్ అయిపోయే ప్రమాదం కూడా ఉండిందని తెలుసు, అయిపోయినా కూడా ఎవరిని బ్లేమ్ చేసేవాళ్ళం కాదు, బికాజ్ ఆ రిస్క్ తీసుకునే ఇలా బ్యాటింగ్ చేసామని చెప్పాడు రోహిత్ శర్మ. గ్రేట్ థింకింగ్. మరి క్యాప్టెన్ కోచ్ కాంబోనా, జస్ట్ క్యాప్టెనా ఆర్ జస్ట్ కోచా మనకు అనవసరం, మొత్తానికి యాజ్ ఎ టీమ్ వీళ్ళు అప్రోచ్ చేసిన విధానం ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ని వాజ్ ఎక్స్ట్రాడినరీ. లాస్ట్లో ఆకాశదీప్ వచ్చి కూడా విరాట్ కోహ్లీ బ్యాట్ 2 6లు కొట్లా అట్ట ఆడారు. విరాట్ కోహ్లీ కూడా ఎంత తక్కువ బోబో నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. 50 చూపించడానికి లేదు, బట్ అందరూ కూడా ఎవరు కూడా మైల్ స్టోన్ కోసం ఆడకుండా, ఎవరు కూడా పర్సనల్ నంబర్స్ కోసం ఆడకుండా టీంకి ఏది కావాలో అదే టాప్ 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 అని కొట్టుబారు దొబ్బారు అసలు. పాయింట్ నెంబర్ 4, రోహిత్ శర్మ ఫస్ట్ 2 balls-లో 6లు కొట్టి he's become the first opener in Test cricket history to score 2 sixes of his first 2 balls. 4th player in all time ఇప్పటిదాకా. సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు, తను కూడా ఒకసారి నేథన్ లయన్ని 2 6లు కొట్టాట. బట్ ఇది ఓపెనర్ గా వచ్చి మీరు ఒక టోన్ సెట్ చేశారు కదా, అక్కడ బంగ్లాదేశ్ అంతా కూడా అని భయపడి ఉంటారుగా ఆ 6లు చూసిన తర్వాత. ఖాళీ స్పెషలీ పాప ఈ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఫస్ట్ బాల్ ఏంగానే స్టెప్ అవుట్ ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా, ఆ బుర్ర మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా అట్లాంటి షాట్ ఆడతారని రోహిత్ శర్మ ఆడి చూపించాడు. అది కొట్టంగానే సగం కాన్ఫిడెన్స్ తుర్రని బయటికి వెళ్ళిపోయి ఉంటుంది బాడీలోంచి. దాని తర్వాత ఖలీద్ ఏం చేయలేకపోయాడు. ఇఫ్ రిమెంబర్ విరాట్ కోహ్లీ రన్అట్ కూడా చేయాల్సింది, అది కూడా చేయలేకపోయాడు. తర్వాత దగ్గరగా స్టంప్ దగ్గరకు వచ్చి అలా కొట్టాల్సింది, ముట్టుకుంటే అయిపోయేది, చేయలేదు. రన్స్ ఇస్తూనే ఉన్నాడు. తర్వాత రిషబ్ పంత్ వచ్చి విరాట్ కోహ్లీని హగ్ చేసుకోవడం, అందరి రియాక్షన్లు ఇవన్నీ చూసే ఉంటారు మీరు. బేసిక్గా ఏంటో చెప్తున్నారంటే కాన్ఫిడెన్స్ ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో ఒక్క షాట్, ఆ ఒక్క షాట్ ఇండియన్ టీంకి ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తుందో చెప్తున్నాను అనమాట. ఇది రోహిత్ శర్మ. జైస్వాల్ 2 innings-లో హాఫ్ సెంచరీస్. ఫస్ట్ ఇన్నింగ్స్లో తన క్యాప్టెన్ ఎలా అయితే ఒక మార్గదర్శనం చూపించాడు దాన్ని కంటిన్యూ చేస్తూ క్విక్ ఫైర్ 72 స్కోర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో మళ్ళీ అంతే వేగంగా కాకపోయినా కొంచెం తక్కువ వేగంగా, అగైన్ రన్ బాల్ కంటే ఎక్కువే మరో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. వెరీ సూన్ దిస్ బాయ్ ఈస్ బికమింగ్ ఎ వెరీ వెరీ బిగ్ ఫోర్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఓపెనర్ గా ఉంటూ, లెఫ్ట్ హ్యాండర్ గా ఉంటూ ఇంత కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తూ ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపుగా 900 కంటే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు జైస్వాల్. గ్రేట్ అసెట్ గా మారిపోతున్నాడు. 75 గా యావరేజ్ ఉంది, విచ్ విల్ కమ్ డౌన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ బికాస్ ఇది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్. ఎక్కువ రన్స్ కొట్టాడు కాబట్టి, డబుల్స్ ఉన్నాయి కాబట్టి అలా అనిపిస్తోంది. బట్ స్టిల్ ఫెంటాస్టిక్ స్టార్ట్ టు హిస్ టెస్ట్ కెరియర్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ సూపర్ స్టార్స్ గా మారిపోతున్నాడు. హోప్ఫుల్లీ ఫిట్ గా ఉండాలి. తనకి ఏదైతే ఆకలి ఉందో, సింపుల్ బాస్, లైఫ్ లో కూడా మనకు ఆకలి లేదనుకో, బాగా తినేసామనుకో ఏమవుతుంది, బాగా బద్ధకం వేసి ఓ దగ్గర ఇలా చతికిల పడి కూర్చుంటాం. అదే ఆకలి ఉందనుకో, ఏదన్నా కావాలని ఒక ఆకలి, పొట్టలో కూడా ఆకలి ఉంటే ఏదో సంపాదించడానికి ఒక కసి ఉంటుంది. ఆ కసి జైస్వాల్లో ఉంది. ఇదే కసి చిన్నప్పుడు రోహిత్ శర్మలో, అంటే వాళ్ళ చిన్నప్పుడు విరాట్ కోహ్లీలో ఆర్ సునీల్ గవాస్కర్లో, సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప గొప్ప ప్లేయర్స్లో కూడా ఉండేది. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి పోల్ చేస్తున్నాను కాదు, ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఈ కుర్రాడ్లో కూడా. అండ్ హోప్ఫుల్లీ తనకు 10-12 సంవత్సరాలు కనుక ఇండియాకి ఆడితే, ఈజ్ వెరీ యంగ్, 21 సంవత్సరాలు మాత్రమే, విల్ బి ఎ గ్రేట్ కెరియర్ ఫర్ ఇండియా అండ్ మనకు గొప్ప ప్లేయర్గా మారొచ్చుతాను. ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. హోప్ఫుల్లీ హి లివ్స్ అప్ టు హిస్ పొటెన్షియల్. రోహిత్ గురించి మాట్లాడడం, జైస్వాల్ గురించి మాట్లాడడం. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేయకపోయినా ఫస్ట్ ఇన్నింగ్స్లో 47, సెకండ్ ఇన్నింగ్స్లో 29, మొత్తానికి 76 రన్స్ టెస్ట్ మ్యాచ్లో స్కోర్ చేశాడు. దారిలో 27,000 ఇంటర్నేషనల్ రన్స్ కూడా పూర్తి చేసుకున్నాడు. బట్ ద ఇంటెంట్ విత్ విచ్ ఈ స్కోర్డ్ రన్స్, 2 innings-లో కూడా రన్ బాల్ కంటే ఎక్కువ వేగంగా. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో భయ్యా స్టెప్ అవుట్ అయ్యి ఒక కవర్స్ పై నుంచి ఒక డ్రైవ్ కొట్టాడు, 1 bounce 4. మైండ్ బ్లాక్ అయింది నాకు. అంటే నేను T20s-లో ఆడడం చూసా, ODIs-లో ఆడడం చూసా, కానీ టెస్ట్ మ్యాచ్లో ఇలా ఆడడం నేను ఎప్పుడు విరాట్ కోహ్లీని చూడలేదు. దిస్ టెల్స్ మీ దట్ విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ ఫేజ్లో ఉన్నాడు తన కెరీర్లో కూడా. టీమ్కి ఏమీ కావాలి అంటే, ఒకప్పుడు తను సెంచరీ స్కోర్ చేయడం టీంకి అవసరం, ఇప్పుడు తను మాత్రమే స్కోర్ చేయగలదు, ఇంకెవరన్నా స్కోర్ చేస్తారు. బట్ ఇక్కడ టీంకి అవసరమైన దాన్ని బట్టి తన ఆట తీరుని మార్చుకున్నాడు. తన పర్సనల్ మైల్స్టోన్ కోసం చూడలేదు. 47 దగ్గర కూడా ఒకప్పుడు విరాట్ కోహ్లీ అయితే టక్ సింగిల్ 50 అయిపోయింది, చిన్న కళ కొట్టే 70-80 ఆ సెంచరీ కోసం చూసుకుందాం ఇలా అనుకుని ఉండొచ్చు. అంటే అది కూడా టీంకి బెనిఫిట్ అవుతుంది. బట్ స్టిల్ అలాంటి ఆలోచన పక్కన పెట్టేసి ఈ జస్ట్ వెంట్ బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. కేఎల్ రాహుల్ T20Is-లో ఇలా ఆడాడు, చాలా కాలం అయిపోయింది. IPL-లో కూడా ఇలా ఆడడం చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది, 2-3 సీజన్స్ అయిపోయింది ఈజీగా. బట్ హీ స్కోర్డ్ హిస్ ఫాస్టెస్ట్ టెస్ట్ సెంచరీ. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మ్ కేఎల్ రాహుల్. ఇలా ఆడుతూ ఉంటే మాకు చాలా ఇష్టం, ఇలానే ఆడాలని కోరుకుంటూ యాజ్ అన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్, యాజ్ అ కేఎల్ రాహుల్ ఫ్యాన్, బికాస్ ఇలా ఆడగలరు తను అని తెలుసు మనకి. మైండ్లో గనక ఆ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇటువంటి బ్యాటింగ్ చేయగలడు. దట్స్ వాట్ హీ ప్రూవ్డ్. సో ఇది
వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్ లో. రోహిత్ శర్మ పట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రిటర్న్ దాస్ కొట్టినప్పుడు మిడ్ ఆఫ్ లో నుంచొని జై అని లేచాడు గాల్లోకి, చేతిలోకి బాల్ పడింది. నాకైతే అవెంజర్స్ థార్ గుర్తు వచ్చాడు భయ్య. బికాస్ థార్ కూడా ఎక్కడి నుంచి ఇలా చేయి పెట్టినా కూడా హ్యామర్ వచ్చి లటక్క చేతిలో పడుతుంది. అఫ్ కోర్స్ లాస్ట్ లో కెప్టెన్ అమెరికా కూడా వస్తుంది అనుకున్నది వేరే విషయం. అవెంజర్ ఫ్యాన్స్ హిట్ లైక్ బటన్ అమ్మా. బట్ రోహిత్ శర్మ అని చూస్తే నాకు ఆ థార్ గుర్తు వచ్చాడు. ఫినామినల్ క్యాప్టెన్సీ, దాని మూలానే ఆ క్యాచ్ కూడా పట్టగలిగాడు. అదిరిపోయిందమ్మా. రెండో క్యాచ్ ఎవరిది? స్పైడర్ మ్యాన్. అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ లాగా అనమాట మన సిరాజ్ మియా. అంటే వెనక్కి పరిగెడుతూ పట్టే క్యాచ్లు కష్టం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్యాచ్. కాకపోతే తను సైడ్ వేస్ తిరిగి పరిగెత్తుంటే టెక్నిక్ వైజ్ కొంచెం ఈజీ అయి ఉండేది. దట్స్ వాట్ ది ఫీల్డింగ్ కోచెస్ సే. బట్ వెనక్కే పరిగెత్తాడు కాబట్టి, బ్యాక్ ట్రాక్ చేశాడు కాబట్టి కొంచెం స్లోగా మూవ్ అయ్యాడు. సో డిఫికల్ట్ క్యాచ్ కాస్త ఎక్స్ట్రా డిఫికల్ట్ గా మారిపోయింది. ద ఫినిష్ వాజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ. బికాస్ వెనక్కి వెళ్తూ లాస్ట్ సెకండ్స్ లో డైవ్ చేసి అలా మొత్తం అవుట్ స్ట్రెచ్ హ్యాండ్ క్యాచ్ పట్టేసరికి బాల్ లెఫ్ట్ హ్యాండ్ లో ఇరుక్కుంది. అండ్ తను గాల్లో ఉన్నాడు. అది కూడా ఎలా అంటే మన జరిగిన ఒలింపిక్స్ లో హై జంప్ చేస్తారే, ఇలా ఒక కాలు మీద జంప్ చేసి బ్యాక్ మీద పోల్ మించి అలా వెళ్తారు, ఆ టైప్ లో గాల్లో ఉన్నాడు బాసు. ఏమన్నా ఫ్లెక్సిబిలిటీయా, ఏమన్నా డెడికేషనా, ఏమన్నా కమిట్మెంటా, నాకు అర్థమే కాలేదు అసలు. స్పైడర్ మ్యాన్ వెబ్ చేస్తాడే అని ఆ టైప్లో చేతుల్లో వెబ్ ఉన్నట్టుగా బాల్ వచ్చి చేతిలో పడింది. ఈ రెండు చూసిన తర్వాత నాకు అవెంజర్స్ గుర్తొచ్చేసి ఎక్కడలేని సంతోషం అనమాట. ఈ రెండు క్యాచ్లు తోపు క్యాచ్లు, హైలైట్ క్యాచ్లు. క్యాచింగ్ హ్యాస్ బీన్ ఫినామినల్ ఫర్ ఇండియా. స్పెషల్ మెన్షన్ జైస్వాల్ క్యాచ్ కూడా అండ్ కేఎల్ రాహుల్ క్యాచ్ కూడా. ఓకే ఓకే ఓకే, ఇది అయిపోయిందా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏమిట్రా అంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ గెలిచేసరికి ఇండియాకి ఇంకొన్ని పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఫస్ట్ లో చెప్పాను అదే ఇక్కడ అనమాట. 12 పాయింట్లు గెలుపుకి వస్తాయి ఇన్ ఎవ్రీ WTC మ్యాచ్. దాంతో ఇండియా 74% ఆఫ్ PCT పర్సెంటేజ్ ఆఫ్ పాయింట్స్ 1. దాంతో ఫస్ట్ స్పాటింగ్ కొంచెం కన్సాలిడేట్ చేసుకున్నారు. కాకపోతే ఏమిటంటే ఇక్కడి నుంచి ఇంకా లార్డ్స్ లో ఫైనల్ జరిగే ముందర వరకు న్యూజిలాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్లు, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు, మిగిలిన 8 టెస్ట్ మ్యాచ్లు 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే గనక 5 more టెస్ట్ విన్స్ అండ్ దెన్ మిగతా ఏ రిజల్ట్స్ ఎలా వెళ్ళినా సరే ఇండియా ఇస్ షూర్ టు క్వాలిఫై ఫర్ ద లార్డ్స్ ఫైనల్. సో అది కనుక దృష్టిలో పెట్టుకుంటే 5 గెలవాలి. సో న్యూజిలాండ్ 3 గెలిచేస్తే బీజేటీలో ఒక 2 గెలిచినా కూడా సరిపోతే, తర్వాత లార్డ్స్కి వెళ్ళి చూసుకుని WTC వస్తుందో లేదో. దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ ఇండియా గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇది సంగతి బాసు. ఓకేనా? నచ్చుంటే వీడియో ఓ లైక్, బికాస్ యూట్యూబ్ మా బ్రో లైక్స్ దట్ లైక్ బటన్. అది మీరు కొట్టేస్తే కనుక హీ విల్ షో ద వీడియో టు లాట్ ఆఫ్ న్యూ పీపుల్ వాచింగ్ ద వీడియో. హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. బికాస్ ఇది మాత్రమే కాదు, మనం IPL రిటెన్షన్ కి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని చేసాం. దానికి సెపరేట్ ప్లేలిస్ట్ తయారు చేశాను. 2 వీడియోస్ ఆల్రెడీ వచ్చాయి, అవి కూడా చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ ఇన్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అది అమిగో.